అరకప్పు బియ్యం తీసుకుంటున్నా. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నా. మీకు ఏవి వాడితే అవి వేసుకోవచ్చు. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు యాడ్ చేసుకుందాం. 1 2 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే ఇలాగొచ్చింది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 కప్పుల నీళ్ళు వేసాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి అంత బాగా అంటే అన్నం అనేది గడ్డగా లేకుండా మొత్తము బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నైట్ డిన్నర్లోకి రాగి సంకటి చేస్తున్నాను. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. మళ్ళీ నీళ్ళు 2 కప్పులు నీళ్ళు వేసుకుని ఉంటాయి కదా, పొయ్యి మీద ఇలాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడుకు పట్టేంత వరకు ఉడికించేసుకుంటాను. అన్నం అనేది సాఫ్ట్గా అవుతుంది. తర్వాత పైన ఇలాగా కావాల్సినంత పిండి వేసుకుంటా. అరకప్పు బియ్యం తీసుకున్నానంటే ఒక అరకప్పు నుంచి 1 కప్పు దగ్గర వేసుకోవచ్చు. బట్ అరకప్పు పిండి వేసుకుంటున్నాను నేనైతే. ఇలా పల్చగా పైన వేసేసుకొని ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదే సంకటి అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు లేదా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకున్నా సరిపోతుంది. తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ గరిటెతో మిక్స్ చేసుకోవడానికి సరిగా కుదరలేదు. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకొని పప్పు ముద్దది కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో అయితే రుద్దేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా సంకటి చేసుకునే వాళ్ళైతే సంకటి కోలు అనేది ఒకటి స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ పెట్టుకొని తింటారు. బట్ ఇంకా నేనైతే రెగ్యులర్గా చేయను కాబట్టి ఎలాగో ఇంక ఇది ఉంది అనేసి దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను. పప్పు ముద్దది కర్ర ఉంటుంది కదా, దాన్ని బాగా మెత్తగా మెదిపేసుకున్నామంటే సంకటి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంతే ముద్దలు కట్టకుండా మూత క్లోజ్ చేసి ఒక 3-4 నిమిషాల పాటు స్టీమ్ అవ్వడానికి పెట్టామంటే పిండి చక్కగా స్టీమ్ అవుతుంది, ఏమైనా పచ్చిదనం ఉన్నా కూడా. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇంకా మనకి సంకటి ముద్ద ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకోవడమే. నేను ఇట్లా ఒక 2 గరిటెలంతా సంకటి తీసేసుకొని దాన్ని ముద్దలాగా చేసేస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎముకలకి అంటే ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి చాలా మంచిది ఆరోగ్యంకి. సో అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కానీ మాకైతే ప్లెయిన్గా ఉత్తి పిండితో చేసుకున్నది తినలేకపోతున్నాము. సో అందుకే అప్పుడప్పుడు ఇలాగా బియ్యం కాంబినేషన్గా చేస్తూ ఉంటాను.